అంజనేయుడా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాచర్లపల్లి. రాచర్లపల్లి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు మన దగ్గర 10 ఆవులు ఉంటాయి. 10 ఆవులు అయితే దొరుకుతాయి. ఓకే, మిల్క్ కెపాసిటీ ఏమన్నా చెప్పారా? మన దాని నుంచి 6 నుంచి 8 మధ్యలో ఉంటాయన్నా. ఎక్కువ అయితే ఉండవు మాటలు అయితే చెప్పాము. ఓకే, అయితే నేను 2-3 ఇంటర్వ్యూలు అయితే తీసుకున్నాను బయట అందరి దగ్గర. సో వాళ్ళు చెప్పిన మన దగ్గర ఏమో ఒక రేట్ చెప్తున్నారు, అక్కడికి పోయిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి కస్టమర్లను డిస్కరేజ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఏమున్నా అవే రేట్లు చెప్పండి, రైతులు కూడా అవే రేట్లు ఇవ్వండి. అవే రేట్లు ఇస్తామన్నా. ఓకేనా? చెప్పిన రేట్ ఏమంటా 5-10 డిఫరెన్స్ ఉంటది. ఎక్కువ ఏం చెప్పాం, తక్కువ ఏం చెప్పాం. వీడికి వస్తే ఇప్పుడు నువ్వు వీడియో పెట్టినావు, ఆ చూసి చెప్పినా 2,000 చెప్పినా దాన్ని చూసి ఇస్తా. ఓకే, అదే ఆవు వీడియో తీసుకుని వచ్చిరట రైతులు, అలాగే ఈ ఆవుకి రేట్ చెప్పిరట. ఆ షెడ్లు ఉన్నాక కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆవు లేదు ఇంకొక ఆవు ఉందని చెప్పి చూపించారు. వచ్చి చూసుకోవచ్చు. అమ్మితే చెప్పలేం కానీ అమ్మకుండా అయితే అదే ఆవు ఉంటుంది. ఒక 2-3 వేలు డిఫరెన్స్ 5,000-6,000 డిఫరెన్స్ ఎక్కువ చెప్పాం. 20-30 అంటే దిగలేము. ఓకే ఓకే, ఇది 10 డిఫరెన్స్ ఆవులు ఇస్తాం అంతే. ఓకే, అలా నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు 20 365 రోజులు ఆవులు దొరుకుతాయన్నా? ఎప్పుడు వచ్చినా దొరుకుతాయి. తరుపులు గానీ ఆవులు గానీ మినిమం అయితే మనం తరుపులే చేస్తామన్నా. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఉంటాయి. ఇప్పుడు మినిమం అయితే చూసావు కదా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా కానీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే, ఆవుల గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు వచ్చి ఒక 2 ఆవులను అయితే ఫస్ట్ తీసుకొని వెళ్ళి మీ దగ్గర షెడ్ లో వాతావరణానికి చూసుకొని మీరు నాకు తెలియకుండానే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఆవులు అయితే కొనుక్కుంటారు. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా డైరీలో ఉన్న ఆవులు కూడా మనకైతే వీళ్ళ అంజనేయుల నానైతే వెంకటయ్య గారు మనకైతే ఇప్పించిండు మనకు. సో ఆవులన్నీ మనకైతే మంచిగా ఇప్పించిండు. ఇంకోటి మీరు యూత్ కి ఏం చెప్తున్నారు అన్న? యూత్ కి ఏముందన్న, యూత్ తొందరపడి ఆవులు తీసుకుంటారు. మెయింటెనెన్స్ చేస్తలేరు. మెయింటెనెన్స్ చేయకుండా ఆవులు పాలిస్తలేవు, చెట్టు కింద కట్టేసి ఎన్నో తానికే పోతురు, పాలిస్తలేవు అని అనుకుంటారు. అయితే దానికి చేసేటోళ్ళని ఆవుల కొనాలి. చేయండి ఆవుల కొండి వేస్ట్, రైతులని నాశనం చేసుకుంటారు. అట్లా చేసుకోవద్దు. ఓకే, అయితే నేను విన్నానన్న 2-3 ఇప్పుడే మీరు మీ షెడ్ లోకి వస్తే ఆవులు యూత్ కి ఇవ్వలేదంటే 2-3 ఎందుకంటే ఇవ్వలేదంటే ఇప్పుడు వాళ్ళు చేయలేరన్నా. వచ్చి స్కూల్ కాడో కాలేజ్ చేసేవాడు వచ్చి ఆవులు చేయాలంటే చేయలేడు. పుట్టిప్పున డబ్బులు ఓడుకుంటాడు. సో మీరు అందుకే పైసలకు ఆశపడతలేదు. పైసలకు ఆశపడలేదు. ఓన్లీ మీరు ఒక 10 మందిని ఒక 10 డైరీలు పెడుతున్నట్టు వాళ్ళు సక్సెస్ కానికనే చూస్తున్నారు మీరు. సో మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కొంతమంది కామెంట్ చేసినారు, వాళ్ళకు ఎన్ని ఆవులతో వాళ్ళు షెడ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే 2 ఆవుల నుంచి పెట్టుకోవాలన్నా. 2 నుంచి తర్వాత 2 తెచ్చుకోవాలి. ఆ తర్వాత 2 తెచ్చుకోవాలి. ఒకటేసారి 10 ఆవులు పెట్టాలంటే నాశనం అవుతాడు. ఒకటేసారి 10 ఆవులు అయితే పెట్టుకోవచ్చు. తెలిసి తెలియగానే ఇంత తెలిసినగానే పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం అయితే బ్యాచ్ వైజ్ గా 5 కానీ 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. లాస్ట్ అంటే 5 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమంటారు అంటే యూత్ మన దగ్గర ఇప్పుడు నేను ఆవులను తెస్తా పెడతా, నేను యూట్యూబ్ లో ఏం చేస్తున్నారంటే ఖాళీ నోటి లెక్కలు వేసుకొని ఓ 10 ఆవులు తెచ్చుకోండి, ఇన్ని లీటర్లు ఇస్తాయి ఇంత అయితే అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మొత్తం రాంగ్ చేస్తే అవుతా ఏదైనా 4 ఆవులు తెచ్చుకోవడం అంటే ఇప్పుడు 4 ఆవులు ఇస్తే 40 లీటర్లు అనుకుంటారు. అవి ఏమైతుంది దాన్ని మెయింటెనెన్స్ చేస్తే ఇస్తాయి. వాడు మెయింటెనెన్స్ చేయకుండా 4 లీటర్లు ఇచ్చా 3 లీటర్లు ఇస్తా అంటే ఏది అంత ఉత్త పని అన్నది. అటువంటి పనులు చేయొద్దు. అది చేత 5 లీటర్లు ఇచ్చామని 10 లీటర్లు పెట్టుకోవాలి. 10 లీటర్లు ఇచ్చామని 5 లీటర్లు ఇస్తే వాళ్ళ జీవితం మొత్తం లాస్ అయిపోతాడు. ఎందుకంటే చిన్న రేటు పెట్టి పెద్ద ఎక్కువ పెడితే లాభం. అదే 10 లీటర్ రావాలి 1,20,000-1,30,000 తెస్తున్నారు. తెచ్చి దాని పాలు వింటలేదు, 2 లీటర్లు వింటుండ్రు. ఇదే ఇప్పుడు నేను 60,000 ఆవులు ఇచ్చిన, అది 8 లీటర్లు వింటుంది. 2 లీటర్లు నేను మీ వీడియోస్ ఇంతకు ముందు కూడా నేను పోస్ట్ చేసిన, మీ నాన్నగారు మాట్లాడింది, మీ తమ్ముడు పాలు తీసే వీడియోస్ నేనైతే చూసి వీడియోలు అయితే పోస్ట్ చేసిన. మీ దగ్గర 2 కస్టమర్లు తీసుకుపోయారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో కూడా నేను మాట్లాడిచ్చాను. అది కూడా ఉంది వీడియో మన ఛానల్లో. సో ఇప్పుడు ఇంకొక ఆయన కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇంతకు ముందు మీరు 3 ఆవులు ఇచ్చిర్రు, వాళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్ ఉంది. నేను కూడా త్వరలో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికి కూడా నేను మీకు ఒక వీడియో అయితే తీసి పంపిస్తాను. చూడండి, ఇక్కడైతే ఫ్రాడ్ అయితే లేదు, ఉత్తే గాలికి చెప్పే మాటలు అయితే కాదు. వీళ్ళైతే ఎంత రేటు చెప్తారో అంతే రేటుకి అయితే మనకు ఆవులు ఇస్తున్నారు. సో మనకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి చేస్తామని నమ్మకం ఉంటేనే ఇక్కడ వచ్చి మీరు ఆవులను అయితే చూసుకోండి. పాలు ఇచ్చే ఆవులు అంటే 2 నుంచి 3 పూటలు పాలు చూసుకోండి. ఇక్కడ మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఉండడానికి కూడా ఉంటుంది మీకు. సో మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, వెహికల్స్ ఉంటాయి. సో మీరు అదేందో రేట్ మాట్లాడుకొని ఎంత డిస్టెన్స్ చూసి తీసుకోపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న, నమస్తే అన్న.